నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కంసుని అనుచరుడైనటువంటి కేసి అనే రాక్షసుడు శ్రీకృష్ణుని సంహరించడానికి అశ్వరూపుడుగా తన పాదఘట్టాలతోటి తన సకలింపులతోటి బ్రజపురం చేరాడు. ఆ బ్రజవాసులందరినీ విపరీతంగా భయపెట్టసాగాడు. అప్పుడు జ్ఞానపుంగవుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అజ్ఞాన స్వరూపమైనటువంటి అశ్వరూపుడైన దైత్యుని ఇంద్రియ క్లేశాలు అణచి సంహరించాడు. మరోసారి బలరామకృష్ణులు దొంగలు రక్షకులు ఆట ఆడుకుంటూ నిర్భయంగా వనంలో ఉన్నారు. అప్పుడు మయుడనే రాక్షసుని కుమారుడు వ్యోమాసురుడు గొర్రె పుట్టెల రూపం ధరించి చాలామంది గొప్ప బాలుకులను ఒక గుహయందు దాచిపెట్టి పెద్ద బండరాయిని మూసిపెట్టేశాడు. గోపబాలురు కృష్ణయ్య కోసం గుహలో విలపించసాగారు. ఎవరైతే భగవంతుని కొరకు విలపిస్తూ ఉంటారో వారిని తప్పక భగవంతుడు కరుణిస్తాడు. గమనించినటువంటి కృష్ణయ్య పర్వత రూపంలో పెరిగిపోయాడు. తనపై విరుచుకుపడుతున్న వ్యోమాసురుని సంహరించి గృహద్వారానికి మూసిపెట్టబడినటువంటి బండరాయిని తొలగించి ఈ గోపబాలుడంతని కూడా రక్షించాడు. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. శ్రీమద్భాగవతం దశమస్కంధం 38వ అధ్యాయం. అక్రూరుడు గోకులానికి వెళ్ళుట. శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, అక్రూరుడు ఆ రాత్రి మధురలో ఉండి వేకువజామున రథంలో కూర్చుని గోకులానికి బయలుదేరాడు. అక్రూరుడు అలా వెళుతూ మార్గమధ్యంలో శ్రీకృష్ణుడిపైన పరమభక్తితో ఇలా ఆలోచిస్తున్నాడు, ఈరోజు కేశవ భగవానుడి దర్శనం చేసుకుంటాను. కంసుడి దయ వల్ల ఈవేళ నాకు ఆ శ్రీకృష్ణుని దర్శనం భాగ్యం కలగబోతోంది. ఏ చరణాల కాంతితో అంబరీషుడు మొదలైన మహాత్ములు ఈ అంధకార రూపమైనటువంటి సంసార సాగరాన్ని దాటారో, ఏ చరణాలకు బ్రహ్మ శివుడు మొదలైన దేవతలు, లక్ష్మీదేవి ఇంకా ఎంతోమంది భక్తులు మునులు పూజలు చేశారో, అలాగే ఏ చరణాలు గోవులని మేపడం కోసం గోపకులతో వనాలలో విహరిస్తూ ఉంటున్నాయో, అంతేకాకుండా ఏ చరణాల బిందాలకి గోపికలు కుచాలకు పూసుకున్న చందనం అంటుకుందో, ఈరోజు ఆ పాదపద్మాల దర్శనం చేసుకుంటాను. ఎంత భాగ్యవంతుడినో, నాకు బలరామకృష్ణుల దర్శనం కలగబోతోంది. గోపల్లకు చేరాక బలరామకృష్ణుల చరణాలకి ప్రణామం చేస్తాను. భగవంతుడితో ఉన్న ఆయన సఖులు అయినటువంటి గోపాలులకు కూడా నమస్కరిస్తాను. నేను శ్రీకృష్ణుడికి ప్రణామం చేసినప్పుడు ఆయన కరకమలాలను నా తలపై నిమురుతారు. ఆ కరకమలాలకి జలసమర్పణ చేసే కదా ఇంద్రుడు ఇంద్రపదవిని పొందాడు. అలాగే బలిచక్రవర్తి సంకల్పించి త్రిలోకాల ఇంద్రపదవిని పొందాడు. అలాగే శ్రీకృష్ణుడు రాసలీలలో తన చేతి స్పర్శతో గోపికల శ్రమని అంతా దూరం చేశాడు. నేను కంసమహారాజు పంపిన దూతనే అయినా భగవంతుడు ఇతను శత్రువు పంపిన దూత అని సందేహించడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. ఎప్పుడు ఆయన తన దయారూపమైన అమృతమయ చూపులతో చిరుమందహాసభరితమైన దృష్టితో నా వైపు చూసినప్పుడు వెంటనే నా పాపాలన్నీ పటాపంచలై పరమానందాన్ని పొందుతాను. ఓ పరీక్షిత్తు, ఈ విధంగా అక్రూరుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ సూర్యాస్తమయ సమయానికి గోకులానికి చేరాడు.
ఎవరి చరణ రేణువులని రాజులు తమ కిరీటాలపై ధరిస్తారో అటువంటి శ్రీకృష్ణచంద్రుని చరణ చిహ్నాలని గోపల్లెదారులలో అక్రూరుడు చూశాడు. ఆ చరణ చిహ్నాలను దర్శించిన వెంటనే ఆనందంతో సంభ్రమాచర్యాలతో అక్రూరుడు రోమాంచితుడయ్యాడు. అమితానందంతో అతని కళ్ళల్లోంచి అశ్రువులు స్రవించాయి. అతడు రథం దిగి ఆ చిహ్నాలపై ఉన్న రేణువుని తన శిరస్సుపై ధరించాడు. ఆ తరువాత గోకులం లోపలికి వచ్చి అక్రూరుడు గోశాలలో పాలు పితకడానికి వెళ్తున్న బలరామకృష్ణులను చూశాడు. వారిద్దరూ నీలాంబరాలను ధరించి పీతాంబరాల కండువాలు కప్పుకుని శరదృతువులో వికసించిన పద్మాల వంటి నేత్రాలతో ప్రకాశిస్తున్నారు. అక్రూరుడు వెంటనే రథం నుంచి దిగి ప్రేమతో నిండిన మనసుతో బలరామకృష్ణుల పాదపద్మాలకి సాష్టాంగ ప్రణామం చేశాడు. భగవంతుడి దర్శనానందంలో అక్రూరుడి కళ్ళు చెమర్చాయి. శరీరం అంతా పులకించిపోయింది. ఆయన భక్తితో అతని కంఠం పూడుకుపోయింది. తన పేరు కూడా చెప్పలేనివాడయ్యాడు. అప్పుడు అక్రూరుడి మనస్సును గ్రహించి శ్రీకృష్ణుడు అతడిని తన వైపుకి చెయ్యి పట్టి లాగి కలిశాడు. తర్వాత బలరాముడు అతనికి నమస్కరించి తన హృదయానికి హత్తుకున్నాడు. అతని చేతిలో చెయ్యి వేసి పట్టుకుని బలరాముడు తమ్ముడితో సహా అక్రూరుడిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ తరువాత అభ్యాగతుడైన అక్రూరుడిని వారు గౌరవించాక అతని కాళ్ళు జాపుకుని కొంతసేపటికి తన ప్రయాణ బడలేకను తీర్చుకున్నాడు. అప్పుడు బలరాముడు అత్యంత ప్రీతితో అతనిని కూర్చోపెట్టి మంచి రుచికరమైన భోజనం చేయించాడు. భోజనం అయిన తర్వాత బలరాముడు అక్రూరుడికి తాంబూలం, చందనం, పూలమాల సమర్పించాడు. ఆ తర్వాత నందరాజు అతనితో నిర్దయుడైన కంసుడిని కూడా ప్రసన్నం చేసుకుని ఇంట్లో మేకలలా ఉంటూ ఎలా జీవిస్తున్నారు? ప్రజలని రక్షించాల్సిన దుష్టకంసుడు ఏడుస్తున్న తన చెల్లెల దేవకికి కలిగిన చిన్నపిల్లలను కూడా పొట్టపెట్టుకున్నాడే, అటువంటి వాడి క్షేమ సమాచారం ఏమని అడగను అని చెప్పి మధుర పలుకులతో అక్రూరుడిని సన్మానించాడు. ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో 38వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని 39వ అధ్యాయం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.